నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్ ముందుగా హెడ్లైన్స్ బసవేశ్వరుని స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నాం హుగ్లెల్లిలో విగ్రహం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కస్టడీకి వల్లభనేని వంశీ 2 రోజులు ప్రశ్నించనున్న పోలీసులు హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త తగ్గిన ఛార్జీలు రేపటి నుంచి అమలు సవేశ్వరుడి సందేశమే ఇందిరమ్మ రాజ్యానికి సూచిక అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు హుగ్లెల్లిలో బసవేశ్వర విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించారు భవిష్యత్తులోనూ బసవేశ్వరుడి ఆశయాలు కొనసాగిస్తామని అన్నారు మెదక్ అంటే ఇంద్రమ్మ అంటే మెదక్ అని ఇక్కడి ప్రజలను కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు అలానే జహీరాబాద్ నిమ్స్ కోసం భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములు అదేవిధంగా బసవన్న భక్తులు ప్రజాప్రతినిధులు ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు ఈనాడు మనమందరం కలిసి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో 150 రోజులు 4,000 కిలోమీటర్లు ప్రతిరోజు ప్రజలను కలుస్తూ మమేకమవుతూ ప్రతి సందర్భంలో బసవన్న ఇచ్చిన సూచనలు బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిండో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరూ కూడా అక్కడ బహిరంగ సభకు వస్తే మిగతా అన్ని అంశాలను అక్కడ మనం మాట్లాడుకుందామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కేటీఆర్, హరీష్ రావు కలిసి కవిత పేరుతో లేఖ రాశారని, ఆ లేఖకు కవితకు సంబంధమే లేదని అన్నారు. 100 ఏళ్లైనా కేసీఆర్ కుటుంబం కలిసే ఉంటుందంటూ స్పష్టం చేశారు. లెటర్ ఆలోచన ఎలా వచ్చిందో, ఎక్కడ ప్లాన్ వేశారో ఆర్టిఫిషియల్ లేఖను కూడా సరిగ్గా రాయలేకపోయారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలుస్తుందని, 20 లేదా 30 సీట్లలోనే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కేటీఆర్, హరీష్ రావు కలిసి కవిత పేరుతో లేఖ రాశారని, ఆ లేఖకు కవితకు సంబంధమే లేదని అన్నారు. 100 ఏళ్లైనా కేసీఆర్ కుటుంబం కలిసే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. లెటర్ ఆలోచన ఎలా వచ్చిందో, ఎక్కడ ప్లాన్ వేశారో ఆర్టిఫిషియల్ లేఖను కూడా సరిగ్గా రాయలేకపోయారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలుస్తుందని, 20 లేదా 30 సీట్లలోనే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇక ఈ విమర్శలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిన్నటి నుంచి చూసుకుంటే కనుక ఈ కవిత రాసిన లేఖ అన్నటువంటి దాని గురించి చాలా వైరల్గా మారింది. ప్రతి ఒక్కరు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ ఏదైతుందో అది రాజకీయంగా దుమారమే. అంత పార్టీల నేతలైతే ఏమి మాట్లాడకుండా మౌనం వహించాల్సిన పరిస్థితి సొంత పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే, ఇక వేరే పార్టీలు అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క నేత ఒక్కొక్క రకంగా స్పందిస్తున్న పరిస్థితి. మనకు మంత్రి పొద్దున మనకు చూసుకుంటే కనుక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకలాగా స్పందిస్తే, పొన్నం ప్రభాకర్ మంత్రి మరోలాగా స్పందించారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోలాగా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చామల కావచ్చు, లేకపోతే పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇదంతా కూడా కుటుంబ కలహాలు కారణంగా ఇదంతా జరుగుతుంది. కేసీఆర్ ని కవిత రాసినట్లుగానే కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ కవిత రాసిందని చెప్పేసి, అదేవిధంగా వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్, బీజేపీ కలిసిపోతాయని చెప్పేసి అటు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. అయితే కోమటిరెడ్డి వీరిద్దరికీ భిన్నంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే కవిత రాసిన లేఖ ఏదుందో అది కవిత రాసిన లేఖ కాదు, ఇది కేటీఆర్, హరీష్ రావు రాసిన లేఖగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొనడం జరిగింది. ఇది కేసీఆర్ కుటుంబంలో ఏదైతే కలహాల మీద ఒక డ్రామా మాత్రమే, కానీ ఎన్నికల ఈ కుటుంబం ఏదైతుందో అంతా కలిసికట్టుగానే ఉంది, కేవలం పైకి ఒక డ్రామా ఆడుతున్నారంటూ కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఏదైతే కవిత రాసిన లేఖకు సంబంధించి అన్ని పార్టీలు స్పందించాయి, కానీ ఎవరైతే లేఖ రాశారో కవిత ఇప్పటి వరకు కూడా నోరు మెదపలేదు. అంటే నోరు మెదపదాన్ని బట్టి మెదపకపోవడానికి బట్టి కారణం ఈ కవితనే ఈ లేఖ రాసిందా అనేది కూడా అనుమానం కలుగుతుంది. అయితే కవిత ప్రస్తుతం దేశంలో లేదు, అమెరికా పర్యటన ఉంది. ఈ రోజు అమెరికా నుంచి తిరిగి రాబోతుంది. తిరిగి వచ్చిన తర్వాత మరి కవిత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ వార్త వచ్చి కూడా 2 రోజులు 48 గంటలు కావస్తుంది. అయినప్పటికీ కూడా కవిత స్పందించకపోవడం కనుక రీజన్ నిజమే అయి ఉంటుందేమో అనే విధంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 48 గంటల్లో కూడా కవిత స్పందించకపోవడం, అది కూడా మే 2న ఈ లేఖ రాయడం, అది ఇప్పుడు బయటికి రావడం అనేది ఒక చర్చనీయాంశమే. అంటే ఈ లేఖ మే 2వ తారీఖు రాస్తే ఇప్పటి వరకు లేఖ బయటికి ఎందుకు రాలేదు, నిన్ననే బయటికి ఎందుకు వచ్చింది, పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎవరైనా బయటికి విడుదల చేశారా, లేకపోతే కవితనే ఈ లేఖను రిలీజ్ చేసిందా, లీక్ చేసిందా అనేది కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ కి రాసిన లేఖ అయితే ఇప్పుడు రాజకీయంగా దుమారమే రేపుతుందని చెప్పచ్చు. శ్రీనివాస్.
మెట్రో రైళ్లలో ప్రయాణించే వారికి ఆ సంస్థ శుభవార్త చెప్పింది. తగ్గించిన మెట్రో ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. సవరించిన మెట్రో ఛార్జీల కనీస ధర 11 రూపాయలు, గరిష్ట ధర 69 రూపాయలు. 2 కిలోమీటర్ల వరకు మెట్రో ఛార్జీని 12 రూపాయల నుంచి 11 రూపాయలకు తగ్గించింది. అలాగే 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయల నుంచి 28 రూపాయలకు తగ్గించారు. వివిధ దూరాలకు అనుగుణంగా ఛార్జీలు మెట్రో సంస్థ సవరించింది. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త చెప్పింది మెట్రో సంస్థ. తగ్గించిన మెట్రో ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. సవరించిన మెట్రో ఛార్జీల కనీస ధర 11 రూపాయలు, గరిష్ట ధర 69 రూపాయలు. 2 కిలోమీటర్ల వరకు మెట్రో ఛార్జీలను 12 రూపాయల నుంచి 11 రూపాయలకు తగ్గించింది. అలాగే 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయల నుంచి 28 రూపాయలకు తగ్గించారు. వివిధ దూరాలకు అనుగుణంగా ఛార్జీలు మెట్రో సంస్థ సవరించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్టయితే మెట్రో సంస్థ అంటే టికెట్ ధరను పెంచడం, ఆ తర్వాత తగ్గించడం, ఇవాళ ఫైనల్ ఛార్జీని పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఓకే, రైట్ శ్రవంతి. హైదరాబాద్ మెట్రో రైల్లో నిత్యం ప్రయాణించే వారికి ఊహించని శుభవార్త అయితే అందింది. మెట్రో రైలు ఛార్జీలు తగ్గిస్తున్నట్లు ఇదివరకు అయితే ప్రకటించింది యాజమాన్యం. అయితే తగ్గిన ఛార్జీలు శనివారం నుండి అమల్లోకి అయితే రానున్నాయి. దీంతో ప్రయాణికులపై చాలా వరకు ఆర్థిక భారం అయితే తగ్గనుంది. ప్రయాణికులు హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు శ్రవంతి. అలానే కొద్ది రోజుల కిందట హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచింది ఆ సంస్థ. మరో పెంచిన ఛార్జీలను సవరించి కొత్తగా సవరించిన ధరల ప్రకారం కనిష్ట ఛార్జీ 11, గరిష్ట ఛార్జీ 69గా అధికారులు అయితే తగ్గించారు. అలానే వివిధ దూరాలకు అనుకూలంగా ఛార్జీలు తగ్గింపు వివరాలకు ఈ విధంగా ఉన్నాయి. 2 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి అంతకు ముందు 12 రూపాయల ఛార్జీ నుంచి 11 రూపాయలు అయితే తగ్గించారు. 2 నుంచి 3 కిలోమీటర్ల దూరానికి 18 రూపాయల నుండి 17 రూపాయల వరకు అయితే తగ్గించారు. 4 నుంచి 6 కిలోమీటర్ల ప్రయాణానికి 30 బదులుగా 28 ప్రస్తుత ధరగా అయితే పేర్కొన్నారు. అలానే ఇక 6 నుంచి 9 కిలోమీటర్ల మధ్య దూరానికి 40 నుండి 35 రూపాయల వరకు అయితే తగ్గించారు. 9 నుంచి 12 కిలోమీటర్ల వరకు అయితే 50 నుండి 47 వరకు అయితే తగ్గించారు. 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 నుండి 51 వరకు అయితే తగ్గింది. 15 నుండి 18 కిలోమీటర్ల వరకు 60 నుండి 56 వరకు అయితే తగ్గింది. అలానే ఇలా చూసుకుంటే దాదాపు 18 నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 నుంచి 61 వరకు ఛార్జీలు అయితే తగ్గించారు. 21 నుంచి 26 కిలోమీటర్ల వరకు అయితే 70కి బదులుగా 65 అయితే తగ్గించారు. 24 కిలోమీటర్ల నుండి పైబడిన దూరానికి ప్రయాణిస్తే గరిష్ట ఛార్జీ 75 ఉండేది, దాన్ని 69కి అయితే తగ్గించారు. ఈ లెక్కన కనీస ఛార్జీ 11 రూపాయలు పేర్కొన్నారు, గరిష్ట ఛార్జీ 69 రూపాయలుగా ప్రస్తావించారు శ్రవంతి. అలానే మనం చూసుకున్నట్లయితే గతంలో మెట్రో ఛార్జెస్ 10 రూపాయలు కనిష్టంగా 10 రూపాయలు, గరిష్టంగా 60 రూపాయలు ఉండేది. దాన్ని మెట్రో సంస్థ 12 రూపాయలు, కనిష్ట ధర 12 రూపాయలు, గరిష్ట ధర 75కి అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజల నుండి అనేక వ్యతిరేకత రావడంతో మెట్రో సంస్థ అయితే ఛార్జీలు తగ్గింపు చేశారు. ఈ తగ్గిన ఛార్జీల ప్రకారం ప్రస్తుతం కనిష్టంగా 11 రూపాయలు, గరిష్టంగా 69 రూపాయలు అయితే ఉండనున్నాయి శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్. థ్యాంక్ యూ శ్రవంతి.
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో సీఎం వరుసగా భేటీలు జరుపుతున్నారు. ప్రహ్లాద్ జోషి, రాజ్నాథ్, సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. పోలవరం నీటి ప్రాజెక్టుల నదుల అనుసంధానం, జలజీవన్ మిషన్ అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలతో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు, ప్రధాని సూర్యఘర్ పథకం అమలుపై ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు చర్చించారు. అనంతరం రక్షణ మంత్రితో రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై వారితో చర్చించారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో సీఎం వరుసగా భేటీలు జరుపుతున్నారు. ప్రహ్లాద్ జోషి, రాజ్నాథ్, సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. పోలవరం నీటి ప్రాజెక్టుల నదుల అనుసంధానం, జలజీవన్ మిషన్ అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలతో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు, ప్రధాని సూర్యఘర్ పథకం అమలుపై ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు చర్చించారు. అనంతరం రక్షణ మంత్రితో రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై వారితో చర్చించారు. హైదరాబాద్లో 200 కోట్ల రూపాయలతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సెంటర్ను కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. దీంతో చిరుధాన్యాలపై పరిశోధన, ఉత్పత్తిలో హైదరాబాద్ కేంద్రం కీలకం కానుందన్నారు. రైల్వే రక్షణకు సంబంధించిన కవచ్ ప్రాజెక్టు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా హైదరాబాద్లోనే ఏర్పాటు కానున్నట్టు మంత్రి తెలిపారు. ఈ యొక్క మిల్లెట్స్కి సంబంధించి మన తెలంగాణకు మరొక అంతర్జాతీయ సంస్థను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అది గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ఏదైతే మిల్లెట్స్ ఉంటాయో, చిరుధాన్యాలు, వాటి విషయంలో పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్స్కి వస్తున్నటువంటి ఆదరణను దృష్టిలో పెట్టుకొని దానిని సమర్థవంతంగా మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ కావలసినటువంటి విజ్ఞానాన్ని అందించడం కోసం హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర వ్యవసాయ శాఖ ప్రాథమికంగా 250 కోట్ల రూపాయలతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్ సంస్థను ఏర్పాటు చేయబోతుంది. చిరుధాన్యాల ఉపయోగాన్ని, దాని ఉత్పత్తిని ప్రోత్సహించడం, తద్వారా ఇటు రైతాంగానికి, చిరుధాన్యాలు ఉపయోగించేటువంటి ప్రజలకు ఒక ఆరోగ్యకరమైనటువంటి భారత్ నిర్మాణం కోసం మీకు అందరికీ తెలుసు పిఎం శ్రీ అన్న పథకాన్ని కూడా 2023లో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఈ కేంద్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ కొంతమేరకు ఇప్పటికే పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిశోధనను మరింత వేగవంతంగా, మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం నూతనంగా ఏర్పాటు కానున్నటువంటి గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్ చాలా క్రియాశీలకంగా వ్యవహరించనున్నది. పూర్తి స్థాయిలో పని ప్రారంభించినట్లయితే చిరుధాన్యాల మీద, మిల్లెట్స్ మీద రీసెర్చ్ యాక్టివిటీ, దానికి సంబంధించినటువంటి డెవలప్మెంటు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల కల్పనలో చాలా వేగవంతంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ యాక్టివిటీ తెలంగాణలో రావడము చాలా సంతోషం.
బీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని మంత్రి ఎద్దేవా చేశారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న సంబంధంపై తాము ప్రశ్నిస్తూనే ఉన్నామని అన్నారు. తాము అడిగితే రాజకీయం అని అన్నారని చెప్పారు. మరి కేసీఆర్ కూతురే ఈ ప్రశ్నలు అడిగిందని, దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కరీంనగర్ పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు రాసిన లేఖపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2001 నుంచి పార్టీలో ఉన్న వారికి ఎందుకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదని, బీజేపీపై సరైన విమర్శలు ఎందుకు చేయలేదని కవిత ప్రశ్నించారు. కవిత నేరుగా పార్టీ అధ్యక్షుడిపైనే విమర్శలు చేశారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు మాట్లాడటం లేదంటూ ఆయన ప్రశ్నించారు. గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు? ఇది మంచిది కాదు కదా. ఇంత పెద్ద ఎత్తున కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా, లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను, అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేదు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు, దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్ట సుఖాల్లో పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ, లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ, లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము. ఈరోజు మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము, దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా పరిగెత్తాం. పేలుళ్ల కుట్ర కేసులో అరెస్టై విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న నిందితులు సిరాజ్ సమీర్లను విజయనగరం 2 టౌన్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య వారిని విజయనగర పోలీసు శిక్షణ కళాశాలకు తరలించారు. జిల్లా పోలీసు అధికారులతో పాటు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు నిందితులను విచారిస్తున్నారు. సిరాజ్ సమీర్కు విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది. పేలుళ్ల కుట్ర కేసులో అరెస్టై విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న నిందితులు సిరాజ్ సమీర్లను విజయనగరం 2 టౌన్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య వారిని విజయనగర పోలీసు శిక్షణ కళాశాలకు తరలించారు. జిల్లా పోలీసు అధికారులతో పాటు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు నిందితులను విచారిస్తున్నారు. సిరాజ్ సమీర్కు విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.